హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఈరోజు న్యూజెర్సీలో ఉన్న స్వామినారాయణ అక్షర్ధామ్ టెంపుల్ ఎలా ఉందో చూపించబోతున్నాను. ఈ టెంపుల్ని ఫినిష్ చేయడానికి లిటరల్లీ 10+ ఇయర్స్ పట్టింది. మొత్తం 12,500 మంది వాలంటీర్గా పనిచేశారు. వర్క్ అవర్స్ ఎంతో తెలుసా? మొత్తం కొన్ని మిలియన్స్. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే వెరీ వెరీ మ్యాసివ్. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ది వరల్డ్. ఈ టెంపుల్లో మల్టిపుల్ స్పిరిచువల్ గాడ్స్ని మనం దర్శించుకోవచ్చు. సెంట్రల్ ఫోకస్ ఆఫ్ వర్షిప్ వచ్చి భగవాన్ స్వామినారాయణ. మిగిలిన దేవతలు వచ్చి హనుమాన్, గణేష్, రాధాకృష్ణ, శివపార్వతి అండ్ సీతారామ. మీరు చూస్తున్నదే మెయిన్ టెంపుల్. ఇందులో కెమెరా అలో లేదు. ఈ టెంపుల్ క్యాంపస్ వచ్చి మొత్తం 185 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ కి యూజ్ చేసిన పింక్ శాండ్ స్టోన్ మార్బుల్ అయితే మన రాజస్థాన్ నుంచి వచ్చింది. అండ్ ద మెయిన్ మార్బుల్స్ వచ్చి ఇటలీ, గ్రీస్ అండ్ టర్కీ నుంచి వచ్చాయి. ఈ స్ట్రక్చర్స్ అన్ని ఫస్ట్ ఇండియాలో అసెంబుల్ చేసి వాటిని ప్రాపర్ గా కోడింగ్ చేసి మళ్ళీ వాటిని డిసెసెంబుల్ చేసి షిప్పింగ్ కంటైనర్స్ లో యూఎస్ కి పంపించారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్టన్నింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఆర్కిటెక్చర్ ఐ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. అసలు ఇంప్రెసింగ్ విషయం వచ్చి thousands of stones are hand carved. This is one of the extraordinary devotional place and it is such a wow feeling. Never ever miss an opportunity to visit this place. అంతేకాదు ఈ మందిర్లో వెరీ యూనిక్ అండ్ రియల్లీ గుడ్ సూనియర్స్ ఉన్నాయి. నేనైతే గుర్తుగా ఈ బాటిల్ కొనుక్కున్నాను. అంతేకాదు ఈ మందిర్లో క్యాంటీన్ కూడా ఉంది. వాళ్ళు చాలా ఫ్రెష్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. వెరీ బిగ్ డైనింగ్ ఏరియా కూడా ఉంది. పలానా ఫెసిలిటీ తక్కువగా ఉంది అని మీకు ఎక్కడ అనిపించదు. అసలు ఈ పార్కింగ్ లాట్ అయితే ఒక మిడ్ సైజ్ ఎయిర్పోర్ట్ కున్నంత పార్కింగ్ లాట్ ఉంది. పార్కింగ్ చేశాక టెంపుల్ వరకు ఒక 10 to 15 minutes అయితే వాకింగ్ చేయాల్సి వస్తుంది.